హాయ్, నేను మీ గౌతమిని. వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. మేము మా గల్లీలో ఉన్న వినాయకుని దగ్గర పూజ చేయించడానికని వెళ్తున్నాము. దానికోసమే నైవేద్యంగా పులిహోర చేస్తున్నాము. ఇలా మొత్తం పులిహోర అంతా మేము ఎక్కువ క్వాంటిటీలో పులిహోర చేస్తున్నాము. అక్కడ ప్రసాదంగా పెట్టిన తర్వాత అందరికీ నైవేద్యం అయితే పంచిపెడదామని ఎక్కువగా చేసాము పులిహోరని. ఇలా చేసుకొని క్యాన్లు అయితే పెట్టేసుకున్నాము. ఇక వెళ్ళాము. బయట ఎంట్రన్స్ అయితే ఇలా చేశారు, బాగా డెకరేషన్ చేశారు. లోపలైతే వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో, చాలా పెద్దగా ఉన్నాడు. మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము. ఇలా 5 ఇయర్స్ అవుతుంది. మేమైతే ఇలా ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటున్నాము. 5 ఇయర్స్ నుండి పూజ అయితే బయట గల్లీ దేవుని దగ్గర అయితే వినాయకుడు అయితే చాలా పెద్దగా ఉన్నాడు, చాలా బాగున్నాడు అసలు. అలాగే ఇంట్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతాం. ఇంట్లో అయితే బయట దేవునికి మాత్రం 5 ఇయర్స్ అవుతుంది పూజ చేయించబట్టి. ఇలా పూజ అయితే మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నైవేద్యం అయితే పెడుతున్నాము. మేమైతే 5th డే రోజు పూజ చేయిస్తున్నాము. ఆ రోజు సండే ఉంది, సో మా వారికి పిల్లలకు హాలిడే ఉంటుంది అన్నట్లు ఆ రోజు అయితే చేస్తున్నాం మేము ఈవినింగ్ టైంలో. ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత దేవునికి అయితే ఇలా నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము. మేము మా ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని అయితే దేవుని దగ్గర పెట్టేసి వచ్చాము. చూడండి అక్కడ ఉంది మా దేవుడైతే, దేవుని పక్కనే పెట్టేసి వచ్చాము మేము ఆ రోజు. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఈ విధంగా హారతి అయితే ఇచ్చేసాము. ఇలా మేమైతే పూజ చేయించుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.